ఒంగోలు ప్రకాశం జిల్లా భాగ్యనగర్ టీడీపీ పార్లమెంటు కార్యాలయంలో ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బొద్దులూరి ఆంజనేయులు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి మొఘల్ కాళేషాబేగ్, టీడీపీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శి ధర్నాసి బ్రహ్మానందం, టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గుమ్మ గంగరాజు గారులతో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ మాట్లాడుతూ, నారా చంద్రబాబు నాయుడు పదవి స్వీకరించిన తర్వాత పేదవారు, వ్యాపారస్తులు, రైతులు, కార్మికులు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఆనందోత్సవాల్లో ఉన్నారని అన్నారు. ఈ హామీల్లో భాగంగా చంద్రబాబు నాయుడు ఐదు సంతకాలు చేసి పరిపాలన ప్రారంభించడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక చారిత్రాత్మక తీర్పు ఇస్తూ చంద్రబాబు నాయుడు గారిని 164 సీట్లతో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి గెలిపిస్తూ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఘన చరిత్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలది. ఇది ఒక చారిత్రాత్మకమైన తీర్పు. 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేక దుర్మార్గాలకి, దౌర్జన్యాలకి బలైనటువంటి పరిస్థితులు. ఈ 5 సంవత్సరాల్లో ప్రజాస్వామ్యం మనుగడే ఓ ప్రశ్నార్థకంగా తయారైన పరిస్థితి. అనేక మంది బీసీలని, ఎస్సీ, ఎస్టీ నాయకుల్ని జైల్లో నిర్బంధించి ఎమర్జెన్సీని తలదన్నే విధంగా ఒక దుర్మార్గ పరిపాలన అన్నటువంటి రోజులు. వీటన్నిటి మీద ప్రజలు విసిగి వేసారి ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూడా గెలిపించారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల హామీల్లో ఇచ్చారో, హామీల్లో ప్రధానంగా ఒక 5 మీద నిన్న సంతకాలు చేశారు. ఇది మరొక చారిత్రాత్మక దినం. ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో హామీలు ఇచ్చి వెంటనే 1-2 మీద సంతకాలు పెట్టుండొచ్చు. 5 కార్యక్రమాల మీద, 5 హామీల మీద నిన్న సెక్రటేరియట్లో బాధ్యత తీసుకుంటూ సంతకాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు. 1 మెగా డిఎస్సి. ఎంతో కాలంగా 5 సంవత్సరాల్లో డిఎస్సి లేక అనేక మంది బీఈడీలు చేసిన వాళ్ళు, సెకండ్ గ్రేడ్ చేసినటువంటి విద్యార్థులు ఉద్యోగాలకు సలమటిస్తున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి కల్పిస్తే ఆ నిరుద్యోగ భృతి కూడా తీసేసి వారిని నడి రోడ్లో వదిలేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు బాధను చూసి ఒక హామీ ఇచ్చారు. మెగా డిఎస్సి ఇస్తానన్నారు. మెగా డిఎస్సి మీద నేను సంతకం చేశారు. 2వ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ భూమి పేరుకు నీదే, ఈ భూమి మాత్రం నీది కాదు. ఈ భూమి పత్రాలు మా దగ్గర ఉంటాయి, జెరాక్స్లు నీ దగ్గర అంటే ఒరిజినల్ మా దగ్గర ఉంటాయి అంటే ఇటు అమ్ముకోవాలని దిక్కు లేదు. ప్రజలు భయకంపితులయ్యారు. ఏం జరుగుతుందో అనేటువంటి క్షణక్షణం ఒక భయానక వాతావరణంలో లోనయ్యారు. ఆ భయాన్ని నిన్న నిర్భయంగా ఓటు రూపంతో జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించారు. 3వ సంతకం 3,000 పెన్షన్ నుంచి 4,000కి. అసలు తెలుగుదేశం పార్టీ 200 రూపాయలని 700 చేసింది చంద్రబాబు నాయుడు గారే. 700 రూపాయలని 2,000 చేసింది చంద్రబాబు నాయుడు గారే. తగుదునమ్మంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో పెంచింది 1,000. బట్ చంద్రబాబు నాయుడు గారు 3,000, 4,000 చేస్తూ అంతటితో ఆగకుండా ఏప్రిల్ నుంచి పెరిగినటువంటి పెన్షన్లు ఇస్తాము దాని మీద సంతకం చేస్తూ రేపు జూలై 1కి 7,000 రూపాయలు పెన్షన్లకు అందుకోబోతున్నట్టే అవాతాతలు. 4వ సంతకం ఇబ్బందులు ఉన్నటువంటి వారు, అర్బన్ ఏరియాస్కి వచ్చి కాయ కష్టం చేసుకొని తమ కుటుంబాన్ని పోషించుకోవాలనుకునే వాళ్ళు, ఉదయాన్నే ఒంగోలుకో లేదా నగరాలకు వచ్చేటువంటి వారు ఉదయాన్నే తమ భార్య లేదా ఇంట్లో వాళ్ళు టిఫినో లేదా భోజనం పెట్టలేని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో తను ఆ టౌన్కి వచ్చి పని చేసుకొని పనికి వెళ్ళే ముందు ఒక 5 రూపాయలతో టిఫిన్ చేసి భాగ్యం కలిగిస్తే చంద్రబాబు నాయుడు గారు, పాపం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా రద్దు చేశారు. రద్దుల చరిత్ర కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. పక్కన స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు జయలలిత గారు ఏదైతే అమ్మ క్యాంటీన్లు ఉన్నాయో, అమ్మ క్యాంటీన్లు బొమ్మలు, అమ్మ క్యాంటీన్ ఆ పేరు అలాగే ఉంచి కొనసాగించారు. మరో అడుగు ముందుకు వేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లు కొనసాగింపు చేస్తున్నటువంటి పరిస్థితి. 5వ సంతకం స్కిల్ డెవలప్మెంట్. దాని మీద ఒక సెన్సెస్
ఎవరెవరు ఎంతమంది ఈ స్కిల్ దాంట్లో నైపుణ్యం కలిగిన వారు ఉన్నారు, ఏమేమి కార్యక్రమాలు చేయాలి దాని మీద ఒక సెన్సస్ మీద కూడా సంతకం చేయడం జరిగింది. ఏదైతే నిరుద్యోగం యువకులకు ఉద్యోగాలు కల్పించాలి, వాళ్ళకి నైపుణ్యాన్ని ఏర్పరచాలి, తద్వారా వాళ్ళకి వివిధ సంస్థల్లో సాఫ్ట్వేర్ కావచ్చు, మిగతా రంగాల్లో కావచ్చు వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి సత్సంకల్పంతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెడితే దాంట్లో రంధ్రాన్వేషణ చేసి ఏ కారణం లేకుండానే, ఏ ఆధారం లేకుండానే నేను జైలుకు పోయేచ్చాను కాబట్టి అందరూ జైలుకు పోవాలి, నాకు నా గుండు నా తల బోడి గుండె అయింది కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా తలలు బోర్డులు అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే అదే స్కిల్ సెన్సెస్ని చంద్రబాబు నాయుడు 5వ సంతకం పెట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఈ యొక్క నిరుద్యోగులకి యువకులకు అండగా ఉంటారని చెప్పినటువంటి పరిస్థితి. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు 5 ఏదైతే ఉన్నాయో వాటిని ముందుగా సంతకం చేసినట్టు చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ వారికి యొక్క ఘనంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు ఏం కోరుకున్నారో దాని మేరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. మరి అదేవిధంగా మంత్రివర్గ కూర్పు, చాలా అద్భుతమైనటువంటి మంత్రివర్గాన్ని కొత్త పాతల కలయిక తీసుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 50% కల్పిస్తూ అద్భుతమైన మంత్రివర్గాన్ని కూర్పు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు సమర్థత గిటురాయిగా, నిజాయితీ గిటురాయిగా అన్ని అంశాలని మేళవింపజేస్తూ ఒక అద్భుతమైన మంత్రివర్గ కూర్పు. ఆ మంత్రివర్గ కూర్పులో కూడా శాఖల కేటాయింపు కూడా బడుగు బలహీన వర్గాలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గాన్ని కూర్చడం కూడా జరిగింది. 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇస్తూనే పదవుల్లో కూడా ప్రధానమైన పదవుల్ని ప్రధానంగా బలహీన వర్గాలకు కేటాయించినట్టు చంద్రబాబు నాయుడు గారు. ఇది బలహీన వర్గాల ప్రభుత్వం. ఏదైతే 83 ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాలకి రాజకీయ ఎవరికి మీద అద్భుతమైన అవకాశాలు కల్పించాడో, ప్రాధాన్యత కల్పించాడో, అదే ప్రాధాన్యత నేటికి కూడా ఆయన వారసుడిగా కొనసాగిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుకుంటూ తండ్రి అడుగుజాడలు నడుస్తూ ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతున్న కష్టాలని, బాధల్ని, వ్యధల్ని అర్థం చేసుకుని వారికి నేను రక్షణగా ఉన్నానంటూ 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలుగా తోడుగా ఉండి ప్రతి కార్యకర్తకు నేనున్నంటూ భరోసా కల్పించి తెలుగుదేశం పార్టీకి అధికారంలో తీసుకొచ్చినటువంటి లోకేష్ బాబు గారి యొక్క అన్ని విధాల మద్దతుతో ఈరోజు ఈ మంత్రివర్గం కానీ, వారితో పాటు కష్ట సమయంలో కూడా నేనున్నట్టు ముందుకు వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ పార్టీ అందరూ కలిసి అధికారానికి వచ్చారు. వీళ్ళందరి యొక్క ఆలోచనలతో చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన మేళవింపుతో ఈ మంత్రివర్గ కూర్పు చేయటం, మంత్రివర్గ శాఖలు కేటాయించడం కూడా ఇవాళ నిజంగా అభినందనీయం. ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాల పార్టీగా ఉన్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ మరొకసారి బలహీన వర్గాలకు పెద్దపీట వేయటం, బలహీన వర్గాల నాయకులుగా, బలహీన వర్గాల చెందిన వ్యక్తులుగా మేము నిజంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగానే కాకుండా బలహీన వర్గాల వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థవంత నాయకత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి వల్లనే, వారి ద్వారానే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది, వారితో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధి చెందినటువంటి ఉద్దేశంతో వారికి మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్న పరిస్థితి. అదేవిధంగా నేను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగా ఉంది పరిస్థితి, పోలేదన్న పరిస్థితి. 5 ఏళ్లే కదా ఉంది, 5 ఏళ్ల తర్వాత ఏదో చేద్దామని నిన్న జనం చీకొట్టారు. ఒక పిచ్చి కుక్క ఎవరి మీద పడితే ఎలా కలుస్తుందో అర్థం లేకుండా ఈ జనం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వికృత చర్యలకు, వికృత చేష్టలకు విసిగి వేసారి ఇలాంటి అప్రజాస్వామికవాదిగా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండకూడదు, పరిపాలన కూడా అసలు ఆ పార్టీ అధికారంలో ఉండకూడదు అనేటువంటి ఒక ఏకీభావంతో, జుగప్సుతో తరివి కొడితే నేను ఎందుకు పోయాడో నేను సింహాలోకం చేసుకోకుండా, సమీక్ష చేసుకోకుండా నేను అన్నీ చేసిన ఎక్కడో పొరపాటు జరిగింది. అన్నీ చేస్తే పొరపాటు ఎక్కడ జరిగింది అంటే ప్రజల్ని వారిని తిక్కల వాళ్ళగా జమకడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రజల మీద ఎంత విశ్వాసం ఉందో ఒకసారి ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా చెప్పారు, ప్రజలు గుర్తించారు, గమనించారు, రాక్షస ప్రభుత్వాన్ని పంపించాలనుకున్నారు, మాకు అవకాశం ఇచ్చారు, మీ అభిప్రాయాలు ఆలోచనలు అనుగుణంగా పరిపాలన చేస్తారు. ఒక పక్క
చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. మరోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కి కూడా వినమ్రతతో ప్రజల ముందుకి వచ్చి నమస్కరిస్తూ చెప్తుంటే ఇంకా అజ్ఞానం వేడినటువంటి అహంకారం వేడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నేను అన్నీ చేశాను, ఏం జరిగిందో అర్థం కాలేదంటే చేసిన దుర్మార్గాలు తెలియలేదా జగన్మోహన్ రెడ్డి గారు? అక్రమ అరెస్టులు తెలియదా జగన్మోహన్ రెడ్డి గారు? హత్యలు చేసింది తెలియదా జగన్మోహన్ రెడ్డి గారు? పేద బడుగు బలహీన వర్గాలు కార్పొరేషన్లు అన్నావు, అవన్నీ నేను 1 రూపాయి ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్సీ విద్యార్థులు ఎస్సీలు శిరోమణం చేయించావు, లేదా మాస్క్ పెట్టుకోవద్దు చంపించావు, లేదా ఒక డాక్టర్ మాస్క్ అడిగినందుకు అతన్ని కొట్టి చంపే పరిస్థితి కల్పించి ఇన్ని దుర్మార్గాలు చేసి, లేదా అధిక ధరలతోటి అనేక ఇబ్బందులతోటి నీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో భయభ్రాంతులు గురైనటువంటి ప్రజలు ఇవన్నీ మర్చిపోయి అన్నీ చేశాను, నన్ను ఎంతో ఆప్యాయతగా చూశారు, ఎందుకు ప్రజలు తిప్పికొట్టారు, నీ భయంకరమైనటువంటి పరిపాలనకు భయపడి ఎక్కడ మిన్నువేరు మీద పడుతున్న భయంతో భయభ్రాంతులు ఉన్నట్టు జనం బయటపడకుండా నీకు చావు దెబ్బ కొట్టారు. గుర్తుంచుకో. నీకు నిజంగా ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే ఓడినందుకు నిజంగా ప్రజలకు క్షమాపణ చెప్పు. నేను ప్రజలని శాసించాను, అంటే వారిని చంద్రశాసనుడిగా పరిపాలించాను, నన్ను ఇష్టపడిన జనం నన్ను తిరిగి అంటే గది పేరు క్షమించనని చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా మాట్లాడటం ఆయన ఆత్మ పరిశీలన చేసుకోలేదని చెప్తూ ఉన్నాను. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఈ 5 సంవత్సరాల అద్భుత పరిపాలన చేస్తుంది. బడుగు బలహీన వర్గాలు, మహిళలు, రైతులు, అన్ని వర్గాల ప్రజల చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వంలో, లోకేష్ బాబు గారి యొక్క ఆలోచనలతో ఏదైతే ఈ యొక్క యువగళం పాదయాత్ర జరిపి ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా సమైక్యపరిచి జరుగుతున్న అన్యాయాలకు ఎదురెట్టి పోరాడి ప్రతి ఒక్క కార్యకర్తకు భరోసా ఇచ్చినటువంటి లోకేష్ బాబు గారు, అదేవిధంగా నేనున్నానని కష్టకాలం వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీకి వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి అండగా నిలబడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చూస్తారని ఆశిస్తూ మరొకసారి ఒక మంచి అద్భుతమైనటువంటి మంత్రివర్గ కూర్పు, ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలకి ఒక సమున్నతమైన శాఖలు కేటాయించడం, అదేవిధంగా బలహీన వర్గాలకి సముచిత ప్రాధాన్యత ఇస్తూ 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి మంత్రివర్గంలో స్థానం కల్పించడం, ఇచ్చిన హామీ మేరకు ఒక 5 అంశాల మీద మొట్టమొదటిగా సెక్రటరీలు సంతకాలు పెట్టడం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క దక్షత, నైపుణ్యానికి, పరిపాలన అనుభవానికి మచ్చుతున్నకులు వారికి మేము సదా కృతజ్ఞతలు ఉంటామని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు ఒక పెద్ద పండుగ వాతావరణంగా వారికి నీరాజన అర్పిస్తున్నారని కూడా తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్యాన్ని, తమ యొక్క స్వాతంత్రాన్ని, తమ యొక్క హక్కుల్ని కాపాడుకున్నటువంటి ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరులకు ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు. ఓటు వేసి ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి ప్రజలందరూ మద్దతు ఇచ్చి అత్యధిక మెజారిటీని ఇచ్చి మంచి ప్రభుత్వం ఏర్పాటులో సహకరించారు. అదేవిధంగా బాబు గారు ఏదైతే ఎలక్షన్ ముందు ప్రచారంలో ఆయన గత 4 సంవత్సరాలుగా చెప్తున్నారో ఆ చెప్తున్నటువంటి విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు మంత్రివర్గ కూర్పు చేయడంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరినీ కూడా సముచిత స్థానం కల్పించడం, వారికి మంచి శాఖలు కేటాయించడం, వారి యొక్క సమర్థతకు తగినటువంటి శాఖలు ఇవ్వడం, అదేవిధంగా ఆయన ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో నిరుద్యోగ యువతకి మెగా డిఎస్సి మీద మొట్టమొదటి సంతకం పెట్టడం, అదేవిధంగా పెన్షన్ల గురించి సంతకం చేయడం, అదేవిధంగా ఆయన చెప్పినటువంటి 5 సంతకాలు మొట్టమొదటి రోజునే ఆయన ఛార్జ్ తీసుకున్న రోజునే సంతకాలు చేసి వాటిని ఆచరణలోకి తీసుకురావడం చాలా అభినందనీయం. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మంచి అభివృద్ధిని, నేషనల్ హైవేసు, అదేవిధంగా ఎయిర్పోర్ట్స్, సీపోర్ట్స్, రైల్వేసు, అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా ఒక వైద్య కళాశాల, అదేవిధంగా ఎస్టీ ట్రైబల్ యూనివర్సిటీసు, ట్రిపుల్ ఐటీసు అన్నీ కూడా తీసుకురావడానికి నరేంద్ర మోడీ గారి సహకారం ఉంటుందని, అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో
భాగస్వామిగా సత్యకుమార్ యాదవ్ గారిని తీసుకోవడం వారికి అభినందనీయం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వైద్య ఆరోగ్య శాఖ ఇవ్వడం చాలా సంతోషం. వారు సమర్థవంతమైనటువంటి పరిపాలన అందిస్తారని ఆశిస్తూ ప్రజలందరూ కూడా మంచి జరుగుతుందని, మంచి జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం.